నమస్కారం. మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. అయితే బంగారం కొనేటప్పుడు మనం తరచుగా వినే మాటలు తులం, సవరం, కాసు. తులం అంటే ఎంత? ముందుగా అందరికీ తెలిసిన మాట తులం. పాత రోజుల్లో ఒక తులం అంటే 11.66 గ్రాములుండేది. కానీ ఇప్పుడు లెక్కలు సులువుగా ఉండడం కోసం జ్యువెలరీ షాపుల్లో ఒక తులం అంటే 10 గ్రాములుగా లెక్కిస్తున్నారు. కాబట్టి మీరు ఒక తులం బంగారం కొంటున్నారంటే అది 10 గ్రాములన్నమాట. సవరం మరియు కాసు. ఇక పెళ్లిళ్ల సమయంలో ఎక్కువగా వినిపించే మాట సవరం. దీనినే కాసు అని కూడా అంటారు. ఒక సవరం 8 గ్రాములు. బ్రిటిష్ కాలంలో సోవరిన్ అనే బంగారు నాణెం ఉండేది. దాని బరువు 8 గ్రాములు. దాని నుండే ఈ సవరం అనే పదం వచ్చింది. ఉదాహరణకు ఎవరైనా 5 సవరాల గొలుసు అన్నారంటే అది 5 సార్లు 8 భాగాలు చేస్తే 40 గ్రాములు, అంటే 4 తులాల అన్నమాట. పావుతులం మరియు అరతులం. చిన్న చిన్న వస్తువులు అంటే రింగులు లేదా కమ్మలు కొనేటప్పుడు పావుతులం లేదా అరతులం అంటారు. అరతులం అంటే 5 గ్రాములు. పావుతులం అంటే 2.5 గ్రాములు. ఇక చిట్టెడు అనే పదం కూడా పాత తరం వారు వాడుతుంటారు. ఇది చాలా తక్కువ బరువును సూచిస్తుంది. చూశారుగా, తులం అంటే 10 గ్రాములు, సవరం అంటే 8 గ్రాములు. ఈ చిన్న లాజిక్ తెలిస్తే మీరు బంగారం కొనేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు.